తెలుసా, సత్యయుగంలో దేవుళ్ళు రాక్షసులు ఇద్దరు వేరు వేరు ప్రపంచాల్లో ఉండేవారు. ఫుల్ క్లారిటీ. దేవుళ్ళందరూ దేవలోకంలో అండ్ డిమన్స్ అందరూ అసురలోకంలో. తర్వాత వచ్చింది త్రేతయుగం. త్రేతయుగంలో దేవుడు ఇంకా రాక్షసుడు ఇద్దరు ఒకే ప్రపంచంలో ఉండేవారు. లైక్ రాముడు రావణాసురుడు. గొడవ జరగక తప్పదు. తర్వాత వచ్చింది ద్వాపర యుగం. ద్వాపర యుగంలో దేవుళ్ళు రాక్షసులు ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన వారుగా ఉండేవారు. లైక్ పాండవులు అండ్ కౌరవులు. అండ్ దెన్ కేమ్ కలియుగం. కలియుగంలో ఒకే మనిషిలో దేవుడు ఉంటాడు, రాక్షసుడు ఉంటాడు. తనలో ఉన్న రాక్షసుడిని హరించటమే కలియుగం తాలూకా తాత్పర్యం. అండ్ ఇట్స్ ద మోస్ట్ బిగ్గెస్ట్ ఫైట్. మిగతా యుగాల్లో జరిగిన ఫైట్స్ బయటికి కనిపిస్తాయి. ఈ యుగంలో జరిగే ఫైట్స్ ఎవరికి కనిపించవు, వినిపించవు. మనిషికి మనిషితోనే జరిగే ఫైట్ ఇస్ కలికాలం. That's why I think it's the most difficult yugam of all.